నమస్కారం ఆశాని. నమస్తే మా. మేడం మనకి ఇప్పుడు చైనా నుంచి మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది అని చెప్పేసి మనకి ప్రజలైతే చెప్తున్నారు. అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయారు చాలా మంది ప్రజలైతే, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ వైరస్ వల్ల అసలు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటున్నారు మరి? ఇప్పుడు ఇంతకుముందు నుంచి రూమర్ ఉండింది, మళ్ళీ ఏదో కొత్త వైరస్ వస్తుంది ప్రజల మీదకి, అది చాలా డ్యామేజ్ అవుతుంది ప్రపంచంలో అంతా అని రూమర్ ఉండింది. కానీ వాళ్ళ న్యూస్ లో ఇప్పుడు చైనాలో ఒక కొత్త వైరస్ రిలీజ్ అయింది, హెచ్ఎంపివి వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది పిల్లల మీద పెద్దవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఇది మెటా నిమోనియా అంటే నిమోనియాలకు దారితీస్తుంది. మెటా నిమోనియా అంటున్నారు, మైక్రోప్లాజ్మా వైరస్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు చైనాలో అయితే హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి, చాలా మంది సీరియస్ గా ఉంటున్నారు అనేది ఇప్పుడు ఇవాళ న్యూస్ లో వచ్చింది. సో ఇది ఫస్ట్ ముందు మన దగ్గర వరకు రాకుండా మనము ఇంత ముందు కరోనాలో మనము ఏ జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఆ వైరస్ ప్రపంచం అంతా పాకి సర్వనాశనం అనుకోవాలా, లేకపోతే చాలా ఇబ్బందులు కలిగించి ప్రజల్ని వణికించి చాలా ఇబ్బందులు ఫైనాన్షియల్ గాను మెంటల్ స్ట్రెస్ తోటి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం. అన్ని హాస్పిటల్స్ లో పేషెంట్స్ నిండిపోయి ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ షార్టేజ్ తోటి ఎన్నో మరణాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సఫర్ అయ్యాం. ఈసారి ఫస్ట్ ముందు మన గవర్నమెంట్ కానీ అన్ని దేశాలు కానీ ఈ వైరస్ చైనా దాటి బయటికి రాకుండా ఫస్ట్ మన జాగ్రత్తలు అన్ని గవర్నమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వచ్చిందే అనుకోండి, ఒకవేళ పొరపాటు వస్తే మనం ఎలా మళ్ళీ మనము కరోనా వైరస్ లాగా ఎలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు కొంత ఐడియా వచ్చింది, కరోనా వైరస్ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మాస్క్ వేసుకోవటం, బయటికి ఎక్స్పోజర్ కాకపోవటం, అండ్ ఎవరికైనా తుమ్ములు దగ్గు వచ్చిందంటే వాళ్ళకి దూరంగా ఉండటం, ఇవన్నీ తప్పనిసరి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ స్కూల్స్, పిల్లల్లో స్కూల్లో ఒకటి వచ్చింది అంటే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడమే బెటర్. అండ్ పెద్దవాళ్ళు అంటారా, ఇప్పుడు ఏదో పార్క్ లో తిరుగుతుంటారు, రిటైర్డ్ పీపుల్ ఇళ్లలో ఉంటారు. సో వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, బయటికి ఎక్స్పోజ్ కాకుండా అది చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో వస్తే మనకు చాలా ప్రాబ్లం అమ్మా. ఫస్ట్ 3 months లో ఏ వైరస్ వచ్చినా, ఏ వైరల్ ఫీవర్ వచ్చినా అబ్నార్మల్ బేబీస్ తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఎన్కెఫలైటిస్ అని అండ్ మెనింగోమైలోసిల్, రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అని, భయంకరమైన అనామలీస్, కంజెనిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ప్రెగ్నెన్సీ పోవటము ఒకటి ఉంటే అనామలీస్. సో ఫస్ట్ 3 months మటుకు ఈ లేడీస్ బయటికి, ప్రెగ్నెన్సీ లేడీస్ బయటకు వెళ్లకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉంటుంది. ఇది కానీ వస్తే ఇది ప్రపంచాన్ని ముంచేస్తుంది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. అండ్ కరోనాలో కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ వస్తే, ప్రెగ్నెన్సీ రాకుండా ప్లాన్ చేసుకున్నారు చాలా మంది, ప్రెగ్నెన్సీ వస్తే ప్రాబ్లం. అండ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి 8-9 నెలల ప్రెగ్నెన్సీ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యి కాస్ట్ ఆఫ్ డెలివరీ చాలా ఎక్కువైపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి బెడ్స్ లేక నానా ఇబ్బందులు అయినాయి అప్పుడు. సో అటువంటి ఈసారి ముందే మనం అది కానీ దాటి, చైనా దాటి మన దగ్గరకు వచ్చిందా, దీని పేరు హెచ్ఎంపివి వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో మళ్ళీ దీనికోసం వ్యాక్సిన్ తయారు చేయటం, ఇవన్నీ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది కాకపోతే చైనాలో ఇప్పుడు స్టడీ మొదలవుతుంది, ఎంతవరకు ఇది ప్రాబ్లం ఉంది, ఎంతవరకు ఈ ప్రాణహాని, హెల్త్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వస్తున్నాయి అనేది మనకి ఇంకా రాలేదు. ఇప్పుడు ఇది కానీ అలా ఉందంటే మటుకు మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్స్పోజర్ మినిమైజ్ చేసుకోవాలి. ఇది మరీ డెడ్లీ వైరస్ అయితే మటుకు అందరం మళ్ళీ మనము ఇంట్లోకి ఇంత ముందులాగా ఇంట్లోనే ఉండి అన్ని క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చొని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో అయితే మరీను అది రాకుండా చూసుకో. ఫస్ట్ 3 months వస్తే ప్రాబ్లం, తర్వాత వస్తే ఇంకా అది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి, పేషెంట్ మదర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. బేబీ సంగతి అప్పుడు బేబీ సంగతి ఆలోచించకూడదు, మనం మదర్ సంగతి ఆలోచించాల్సి వస్తుంది, మదర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మనం అప్పుడు. సో ఈ జాగ్రత్తలు కొంచెం అవేర్ ఉండాలి ఈ వైరస్ గురించి. సో ఎవరికైనా కాస్త కోల్డ్ కాఫ్లు వచ్చినా కూడా లైట్గా తీసుకోకండి, హాస్పిటల్స్కి రండి, చెకప్ చేయించుకోండి. సింపులే కదా, తుమ్ములు దగ్గు పోతుందిలే అని అనుకోవద్దు, కొంచెం అలర్ట్ ఉంటే మంచిది. అండ్ మాస్క్, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మాస్క్ వేసుకోండి. సో మన కోల్డ్ కాఫ్ పక్క వాళ్ళకి అంటకుండా ఉంటుంది. ఇక్కడ మన హాస్పిటల్లో స్టాఫ్కి ఎవరికి కాఫ్ కోల్డ్ ఉన్నా మాస్క్ వేసుకోమంటాము, మాకు వచ్చినా కూడా మేము కూడా మాస్క్ వేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో సింపుల్ కాఫ్ కోల్డ్ కూడా ఇగ్నోర్ చేయొద్దు. పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ వచ్చిందో మనకు తెలియదు, ఇంకా ఎంతవరకు అది
చైనా దాటి వచ్చిందో, లాస్ట్ టైం అలాగే అయింది కదా మనకి. అవును మేడం. సో ఈసారి మనం కొంచెం జాగ్రత్తగానే ఉంటాం, మంచిది. ఎనీ ప్రాబ్లం, ఎనీ సజెషన్, అందరూ ఆశా హాస్పిటల్కి రావచ్చు, ఒపీనియన్ తీసుకోవచ్చు. ఆశా హాస్పిటల్ AS రావు నగర్ కాపురాలో ఉంది. హాస్పిటల్ 24 hours ఓపెన్ ఉంటుంది. సో డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. మీకు ఏ సజెషన్ కావాలన్నా, ఒపీనియన్ కావాలన్నా రావచ్చు. వీ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.